జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆత్మహత్యల గురించి, యాక్సిడెంట్ల గురించి మీతో నేను చర్చించాను. ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోతుంటారు, చాలామంది చావు బతుకుల్లోనూ ఉంటారు. అదే యాక్సిడెంట్ వల్ల మరణం ఏర్పడుతుంది. ఇది ఒక నమ్మకం లేని జీవితం. ఎవరి మరణం యాక్సిడెంట్ వల్ల కలుగుతుందో లేక ఆత్మహత్య వల్ల కలుగుతుందో వాళ్ళందరూ ప్రేతాత్మలుగా మారిపోతున్నారు. ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు. అందరూ ఇదే రకంగా మారిపోతారా? వాళ్ళ ఆయుర్దాయం, వాళ్ళ కర్మఫలం ఎంతవరకో అంతే వాళ్ళ ఆయుష్. కొందరికి ఆత్మహత్య అవుతుంది, కాని ఎప్పుడు ఆయుష్ ముగిసిపోతుందో అప్పుడే వాళ్ళకి చావు వచ్చి చేరుతుంది. అంతకు క్రితం అది లేదు. మరణం రకరకాలుగా ఉంటుందట. మరణం రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని చెప్పొచ్చు. ఒక్కోసారి యాక్సిడెంట్ వల్ల మరణం సంభవిస్తుంది. సపోజ్ అక్కడ యాక్సిడెంట్ అయ్యే టైంలో కూడా అవేర్నెస్ ఉంటే మాత్రం ఆ యాక్సిడెంట్ వల్ల ఆ మరణం కూడా మీకు సమాధి మరణం అవుతుంది. ఈ రకంగా చాలా కేసులొస్తుంటాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే కొంతమంది కొంచెంసేపు స్పృహలో ఉండరు. అప్పుడు కూడా నేను శుద్ధ ఆత్మని, శరీరం శాశ్వతం కాదన్న ఆలోచన వాళ్లలో మెదులుతూనే ఉంటుంది. ఈ ఆలోచన వాళ్ళు స్పృహలో లేనప్పుడు కూడా ఉంటుంది. ఈ లోకంలో నేను వేరు, నా రాత వేరు, నా బతుకు వేరు అనే ఆలోచన స్పృహలోనూ స్పృహ లేనప్పుడు మెదులుతుంది. దాంతో తనువు చాలిస్తుంది. ఆ సమయంలో నేను శుద్ధ ఆత్మనన్న ఆలోచన జ్ఞానం మనకు దూరం కాదు. ఇలాంటి మరణాన్ని సమాధి మరణం అని, దీన్ని ఒక గొప్ప మరణం కింద చెప్పుకోవచ్చు. అందువల్ల దీనికంటే గొప్ప మరణం ఇంకేదీ లేదు. ఈ మరణం సమాధి మరణం కావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వేడుకుంటారు. అప్పుడే ఈ జనన మరణాల నుంచి విముక్తి పొందే అవకాశం దొరుకుతుంది. ఒక చాలా అందమైన ఎగ్జాంపుల్. ఒక కుర్రాడు బాగా యంగ్గా ఉన్నాడు. 28 ఏళ్లకు మించి ఎక్కువ ఉండదనుకుంటా. అతను బాగా కార్ డ్రైవ్ చేస్తాడు. బాగా అంటే అంత బాగా కాదు. అతను హైవేలో కార్ డ్రైవ్ చేయడం మొదలెట్టాడు. అప్పుడు బాంబే టు సూరత్ చాలా హెవీ ట్రాఫిక్. ఆ సమయంలో ఆ హైవేలో చెప్పలేనంత ట్రాఫిక్. ఎక్కువ ట్రాఫిక్ ఉన్నందువల్ల ఇతనికి కార్ అంత గొప్పగా నడపడం రాదు. సడన్గా అతనికక్కడ ఆ సమయంలో యాక్సిడెంట్ అయ్యింది. చాలా సీరియస్, తీవ్రంగా యాక్సిడెంట్ అయ్యింది. కారులో నుంచి బయట నడి రోడ్డున అమాంతం పడిపోయి తల బద్దలైంది. రక్తం బాగా పోయింది. అతను అలాగే స్పృహ లేకుండానే ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ చాలాసేపు అతనక్కడ గంటల తరబడి మైకంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే అతనికి స్పృహ వచ్చిందో అప్పట్నుంచి అతను ఎవర్నీ గుర్తించలేకపోయాడు. వాళ్ళ అమ్మను కూడా గుర్తించలేకపోయాడు. వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ బంధువుల్ని, ఫ్రెండ్స్ని ఎవర్నీ అతను గుర్తించలేకపోయాడు. కానీ ఒకే ఒక్క విషయం ఆశ్చర్యంలో ముంచింది. అదేంటంటే అతను దాదా భగవాన్ గారిని మాత్రం మర్చిపోలేదు. అతని నోటి వెంట దాదా 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 అనే మాటొచ్చింది. అదొక్కటే అతనికి గుర్తుంది. యాక్చువల్గా అతనికి లోపల ఒకే ఒక సఫోకేషన్ ఉండేది. ఇక్కడ ఉన్నవాళ్లంతా ఎవరు, వీళ్ళకేం కావాలి
అతనికి ఏమీ అర్థం కాలేదు. అతని పాటికి అతను వాగుతూ ఉన్నాడు. ఎవరో ఏంటో అని తిక్కతిక్కగా వాగాడు. అయినా స్పృహ లేకుండా అలాగే ఉన్నాడు. అతనికి దాదా భగవాన్ మాత్రమే అతని మనసులో ఉన్నాడు. మా గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. అతని పరిస్థితి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అంటే అతను మమ్మల్ని చూడ్డానికి వస్తాడు. అతనికి మా మీద ఎంతో అటాచ్‌మెంట్ ఉండేది. అతని కండిషన్ చాలా సీరియస్‌గా ఉండడం వల్ల ఎవరూ అతనికి ఏమీ చెప్పలేదు. ఈ రకంగా అతనికి యాక్సిడెంట్ అయ్యిందని నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. అతనికి బ్లెస్సింగ్స్ పంపించండని. నేను అతని కోసం ప్రార్థనలు, పూజలు అవి చేశాను. అతను త్వరగా కోలుకోవాలని. 8 రోజుల తర్వాత సడన్గా అతను ఒకరోజు నిద్రలోంచి అమాంతం లేచి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. వాళ్ళ అన్నయ్యని చూడగానే అతనికి గతమంతా మళ్ళీ అతనికి జ్ఞాపకం వచ్చింది. బ్రదర్ని చూసి ఇలా అడిగాడు, నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చాను? నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు? అతని బ్రదర్ అతనితో అంతా వివరంగా వివరించిన తర్వాతే అతనికి అంతా గుర్తుకొచ్చింది. ఇది ఆటోమేటిక్ అయింది. కానీ అతనికి లోపల మైండ్లోంచి ఇంకా చెప్పాలంటే, మేము దీన్ని ఆధ్యాత్మికంలో సెల్ఫ్ కాన్షియస్ మైండ్ అనం, దీన్ని మేము ఆత్మ మేలుకొలుపు తత్వం అని అంటాం. అతనికి అవేర్నెస్ బాగానే ఉంది. అతను బయటే స్పృహ తప్పాడు. కాని అతని మైండ్ దాన్ని మరిచిపోలేదు. అతను దాదా భగవాన్ని మరిచిపోలేదు. కొంచెం కూడా మరిచిపోలేదు. ఆ చిన్న ఆధారంతో అతనికి స్పృహ తిరిగొచ్చింది. అతను చక్కగా కోలుకున్నాడు. అతను దాదా భగవాన్ని ఆ సమయంలో కూడా అతను మర్చిపోనేలేదు. అతను మళ్లీ స్పృహలోకి రాగానే చక్కగా కోలుకున్నాడు. ఇది ఒక కొత్త రకమైన అనుభవం అని చెప్పొచ్చు. యాక్చువల్గా చూస్తే నేను ఏమీ చేయలేదు. ఎవరూ ఏమీ చేయలేదు. అంతా దానంతటదే జరిగిపోయింది. కీర్తి ప్రతిష్టలు రావాల్సినవే. ఈ కీర్తి పొందడం కోసం పుట్టుకతోనే మనతో తెచ్చుకుంటాం. ఏదీ మధ్యలో రావడం లేదు. 8 రకాల కర్మఫలాలున్నాయి. పోయిన జన్మనుంచి మనం దాన్ని తీసుకొస్తున్నాం. జ్ఞాన కర్మఫలం, కీర్తి కర్మఫలం, మోహ కర్మఫలం, ఆఖరి కర్మఫలం, పేరు తెచ్చిపెట్టే కర్మఫలం, బాధల కర్మఫలం, ఇతరుల్ని నిందించే కర్మఫలం, ఆయుష్ కర్మఫలం. ఈ కీర్తి కర్మఫలం మీరు వద్దన్నా వచ్చి తీరుతుంది. ఒక్కొక్కరికి అది విడివిడిగానే ఉంటుంది. మంచి కర్మఫలమే దక్కుతుంది. పోయిన జన్మలో మంచి చేసి పుణ్యం బాగా సంపాదించుంటే ఈ జన్మలో అది పేరు ప్రతిష్టల రూపంలో మనకు దక్కుతుంది. ఎక్కడికెళ్లినా కీర్తి ప్రతిష్టల వెలుగులే. మనం ఏం చేయకపోయినా మనల్ని కీర్తి వెతుక్కుంటూ వస్తుంది. బికాజ్ ఆఫ్ కీర్తి కర్మఫలం వల్లనే. ఎంతో మంది మన దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు. నేను నా ఫ్యామిలీ కోసం, నా ఫ్రెండ్స్ సర్కిల్ కోసం జీవితాంతం నేను ఎన్నో చేయాల్సింది చేసేశాను. అలాగే నా శరీరం, డబ్బు అన్నీ ఇచ్చేశాను. కాని అందరూ ప్రత్యుపకారంగా నాకు చెడ్డ పేరు తెచ్చిపెట్టారు. ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉన్నారు. ఈ క్షణం దాకా నాకు తిట్లే మిగిలాయి. నేను ఎంతో మంచి చేశాను. అయినా నన్ను దుర్మార్గుణ్ణనే అందరూ భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఎలా వాళ్లకు వివరించగలను? ఇదే కీర్తి కర్మఫలం. వాళ్ళెవరూ నిన్ను తిట్టడం లేదు. వాళ్ళెవరూ నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టలేదు. మీ పూర్వజన్మ కర్మఫలమే మిమ్మల్ని ఇలా దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వాళ్లే. అంతమాత్రాన వాళ్ళు తప్పుటోళ్ళు కాదు. మన కర్మ కొద్దీ మనకిలా జరుగుతుంది. అందువల్ల అనవసరమైన ఆందోళన నుంచి బయటపడండి. పేరొచ్చినా రాకపోయినా సరే మీరు దానికోసం పాకులాడకండి. గమ్యమే మన ధ్యేయం. ఆ రకంగా జరిగినప్పుడు మీకు మనసులో చాలా బాధగానే ఉంటుంది. మీకు పేరు కావాలంటే ఖచ్చితంగా అవమానాలెన్నైనా సహించుకుపోతారు. సహనంతో ముందుకెళ్తారు. నాకెంతో మంది పేరు తెచ్చిపెడుతున్నారు. మీ వల్లే మంచి జరిగిందంటారు. ఒకసారి ఒక సోదరుడికి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు అతనితో మీరు ఎంతో కాలం బతకరు, త్వరలో మీరు చనిపోతారని అతనితో చెప్పేశారు. అందువల్ల మీరు మీ ఫ్యామిలీతోనూ అయిన వాళ్లతోనూ సరదాగా గడిపేయండి. అప్పుడే మీ ఫ్యామిలీ
సంతోషంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీకు రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి. ఇంతకు మించి మీరు ఖచ్చితంగా బతకడం అసాధ్యమని అన్నారు. వాళ్ళింట్లో వాళ్ళు అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతను వచ్చేశాడు. వచ్చి అతను దాదా భగవాన్ మీద కొంచెం కూడా నమ్మకం లేకుండా ఉండేవాడు. కానీ అతని చిన్న తమ్ముడు దాదా భగవాన్ మీద ప్రాణప్రదంగా ఉండేవాడు. అతనికి దాదాజీ ఫోటోగ్రఫీ తత్వాలు ఇవన్నీ అతనికి చాలా నచ్చాయి. మేము అతన్ని కలవడాని కోసం అక్కడికి వెళ్ళాం. అక్కడికెళ్ళి ఒకరోజు బస చేశాం. మేము సత్సంగం కోసమే అక్కడికి వెళ్ళాం. అతని చిన్న తమ్ముడు చెప్పాడు, మీరు మా పల్లెకొచ్చారు. మా బ్రదర్కి ఒక సహాయం చేయగలరా అని అడిగాడు. భగవంతుణ్ణే తలుచుకుంటూ ఉన్నాడు. మీరు అతన్ని దీవించాలన్నదే నా కోరిక, ఆశ అని అన్నాడు. అతని కోసం మీరు ప్రార్థనలు చేస్తే అతను చనిపోయేటప్పుడు సంతోషంగా చనిపోతాడు. ఎందుకంటే నిజం చెప్పాలంటే అతనికి మంచి చావు రావాలని అతను భగవంతుని వేడుకున్న పాపానే పోలేదు. సరే అని నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ ఆశీస్సులు అందించి వచ్చేద్దామని అనుకున్నాను. మార్నింగ్ అతన్ని కలవడానికి వెళ్ళాం. అతనికి చాలా చిన్నది మెడ మీద క్యాన్సర్ వ్యాధి ఉంది. తాను పాపం ఏమీ తినలేడు. అతనికి ట్యూబ్ పెట్టే తద్వారా ఫుడ్ అందజేస్తున్నారు. అలాగే చూసుకుంటున్నారు. యూరిన్ వెళ్ళడానికి కూడా సైడ్ నుంచే ఏర్పాటు చేశారు. అతని మెడదాకా ఏ అవయవమూ పనిచేయలేదు. పాపం అతను చాలా నీరసంగా కనిపించాడు. కొంచెం కొంచెమే మాట్లాడేవాడు. నేను తలమీద చేయి పెట్టి ఏమీ చేయలేదు, కేవలం ప్రార్థన మాత్రమే చేశాను. దాదా భగవాన్ గారి ఫోటో చూపించి ఆయన ముఖం గట్టిగా మనసులో నాటుకుపోయేలా ఆయన్ని చూడండని తనతో చెప్పాను. దాదా భగవాన్ నామం ఎప్పటికీ వర్ధిల్లాలని చెబుతూ ఉండమని చెప్పాను. దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలని ఎన్నిసార్లు చెప్పినా అంత మేరకు మనశ్శాంతి కలుగుతుందన్నాను. ఇలాగే చెబుతూ ఉంటే ఇలా చెప్పడం మీరు అస్సలు మానలేరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రొస్తుంది. ఇదే నేను అందరితోనూ చెప్పేది. దాదా భగవాన్ మనలో కొలువుండే పరమాత్మగా దాదా భగవాన్ని మనం అంటాం. దాదా భగవాన్ ఒక మామూలు వ్యక్తి కాదు. ఈ ఫోటో మీరు చూస్తున్నారు కదా, ఇతను దాదా భగవాన్ కాదు, కానీ అతని మనసులో కొలువున్నవాడే దాదా భగవాన్. దాదా భగవాన్ని స్మరించి దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి అని చెప్పడం కోసమే ఒక ఫోటోని మనం తయారు చేశాం. అతను పాపం చాలా సిన్సియర్గా భక్తితో చెప్పాడు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాం మా ఊరికి. నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అతని గొంతులో కొన్ని నీళ్లు పోశారు, నోరు పుక్కిలించుకోవడం కోసం. అది ఎలాగూ తాగడం కుదరదు కాబట్టి పుక్కిలించిపోయాడు. అయినా అతనికి అక్కడ బాగా నొప్పిగా ఉండేది. పుక్కిలించడానికి కష్టపడి ఆ నీళ్లను బయట కూసేశాడు. ఒకే ఒక నీటి బొట్టు లోపలికెళ్ళింది. వెంటనే అతను భయపడిపోయాడు. నీళ్లు పోతే నొప్పెడుతుందని అనుకున్నాడు. కాని అతనికి ఏమీ కాలేదు. చాలా మామూలుగా ఉన్నాడు. ఏమీ కాలేదే అని అతను కాబట్టి ఇంకా కొంచెం తాగుదామని అనుకుని ఇంకొంచెం తాగడం మొదలుపెట్టాడు. ఏమీ కాలేదు. ఆ తర్వాత కొంచెం జ్యూస్ తాగాడు. అప్పుడు కూడా ఏమీ కాలేదు. ఆ తర్వాత ఇంకొంచెం జ్యూస్ తీసుకుని తాగి చూశాడు. అప్పటికీ ఏమీ కాలేదు. అసలు ఏ నొప్పి లేదు. అరెరే, ఇదేంటి చాలా వింతగా విచిత్రంగా ఉంది అనుకున్నాడు. 8 రోజులు గడిచాక అతని స్టమక్ మీదున్న ట్యూబ్లన్నీ తీసి పక్కన పడేశారు. దాంతో చపాతీ, రొట్టె, కాయగూరలు అన్నీ తినడం మొదలెట్టాడు. అతను కోలుకున్నాడు. 15 రోజుల తర్వాత ముంబైలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడున్న డాక్టర్స్ అందరూ అతనితో, నీకు క్యాన్సర్ కొంచెం కూడా లేదని చెప్పారు, మరి నన్ను క్యాన్సర్ పేరుతో భయపెట్టారెందుకు? చాలా భయపెట్టారు. దీన్నుంచి బయటపడిన వాళ్ళు లేరని అన్నారు. ఈ రిపోర్ట్స్ ఏమో ఏమీ లేదని చెబుతుంది. ఏమీ లేదు. ఆ మాట వినగానే అతను ఆనందంలో మునిగిపోయాడు. ఆ ఆనందంతో నన్ను చూడ్డానికి వచ్చాడు. అతను అన్ని ఊళ్ళకి యాత్రలకెళ్ళి బాగా కడుపు నిండా తిని బాడీగార్డ్లా తయారై వచ్చాడు. అతను ఎక్కడికెళ్ళినా అతని బంధువులందరూ ఇదే చెప్పడం మొదలెట్టారు,
నిర్మా నా కోసం ప్రార్థించి ఆశీర్వదించినందువల్ల నేను తేరుకున్నానని చెప్పాడు. నా రోగం నయమైందన్నాడు. ఆ తర్వాత చాలామంది నన్ను చూడడానికి వచ్చారు, ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నవాళ్ళు. వాళ్ళతోటి ఇదేంటి మీరు నన్ను పొగుడుతున్నారు, నా దగ్గర అద్భుత శక్తులేమీ లేవు. నాకు అలాంటి శక్తులు గనక ఉండుంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు. పేషెంట్స్ అందరి నెత్తి మీద చెయ్యి పెట్టి రోగం నయం చేసేదాన్ని కదా అన్నాను. మీలాగే నాకు ఒంట్లో బాగా లేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సొస్తుంది కదా అన్నాను. వ్యాధులు రానివారంటూ ఉన్నారా? అటువంటి అద్భుతాలన్నీ చేయడానికి నా దగ్గర ఎటువంటి శక్తి లేదు. ఆ రకంగా నేను చేయడం లేదు. ఇదే నా కీర్తి ప్రతిష్టల కర్మఫలం. ఎంత పేరు మనకొచ్చినా దాన్ని మనం లెక్క చేయడం లేదు. ఎంత పేరు వస్తే ఏంటి, దాన్ని రానిద్దాం. దీనికోసం ప్రత్యేకించి ఏమీ చేయడం లేదు. కానీ చాలామందికి ఇది యూస్ అవుతుంది. ఇంకా ఎంతోమంది అమ్మా మీరు మా ఇంట్లో అడుగు పెట్టగానే డబ్బు మీద డబ్బొచ్చి కనకవర్షం కురుస్తుందంటారు. కానీ అలాగే మీరు మా దగ్గరకు వచ్చినా డబ్బు ఎక్కువగానే వస్తుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఏమయ్యా, నా అడుగు నా ఇంట్లో 24 గంటలు పెడుతుంటాను. నా ఇంట్లో కురవని కాసుల వర్షం మీ ఇంట్లో కురిసిందా బాబూ? ఇదంతా అబద్ధం. మీ మంచి టైం నా కీర్తి ప్రతిష్టల ఫలం. ఈ రెండూ కలవడం వల్లనే మీకు అదృష్టం పండుతుంది. అంతే తప్ప మా దగ్గర అద్భుత శక్తులు, అతిశయోక్తుల్లాంటివి ఏవీ లేవు. ఈ ప్రపంచంలో శ్రీ మహావీరుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీరామచంద్రుడు ఎవరూ ఏ అద్భుతాలే చేయలేదు. ఎటువంటి అద్భుత శక్తులు చూపలేదు. అటువంటివి ఏమైనా చేసినట్టు వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు కదా. కానీ ఇవన్నీ వాళ్ళ కీర్తి ప్రతిష్టల ఫలితమని చెప్పుకోవచ్చు. ఇలా చేసేవాళ్ళు ఎవరూ ఈ లోకంలో లేరు. ఇలా పేరు తెచ్చే కర్మఫలం, పేరులేని కర్మఫలం అనేవి ఉన్నాయి. యాక్సిడెంట్ టైంలో ఎంతోమంది దాదాజీ పేరు స్మరిస్తూ చనిపోతారు. అమెరికాలో కూడా ఇది ఒక 6 మాసాల క్రిందట జరిగింది. 1 సంవత్సరం అని కూడా చెప్పొచ్చు. ఒక కపుల్స్ గురించి చెప్తాను. వాళ్ళు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తారు. సత్సంగాలు చూసుకుని వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు ఎండ తీవ్రంగా కాసింది. జనవరో ఫిబ్రవరి నెల అనుకుంటా. నార్త్లో నేనున్నాను. మంచు తీవ్రంగా ఉండేది. ఎటు చూసినా దారి పొడవునా మంచుగానే కనిపించింది. అక్కడ దారి వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. నిజంగా వాళ్ళ కారు అక్కడ దారి తెలియక చిక్కుల్లో పడింది. ఎలాగోలా వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడ్డారు, తప్పించుకున్నారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఇంకో చోట ఆ కారు గుద్దుకుంది. ఆ చోట 3 రౌండ్లు కొట్టింది. అంత దారుణం. వెనకాల నుంచి ఒక కారు స్పీడ్గా వచ్చి ఆ కారుని గుద్దేసింది. వెనకాలొచ్చిన కార్ అంత ఫోర్స్గా డాష్ ఇచ్చింది. డాష్ అవడం వల్ల ఆ కపుల్కి ఈ మధ్య పెళ్ళైనోళ్ళు వాళ్ళిద్దరూ కింద పడిపోయారు. 35 నుంచి 40 లోపే వాళ్ళ వయసు ఉండొచ్చు. ఇద్దరికీ వయసు అంతంతే. పడిపోయారు. కారులోంచి బయట పడిపోయారు. ఇంకా నయం, వెనక నుంచి ఏ కారు తొక్కి వెళ్లలేదు కాబట్టి లక్కీగా వాళ్ళిద్దరూ బతికిపోయారు. అక్కడ ట్రాఫిక్ స్టాప్ అయ్యింది. వీళ్ళు బయట పడిపోయారు. కానీ స్పృహ తప్పారు. పాపం ఆ అబ్బాయికి అంతగా దెబ్బలు తగలలేదు. కానీ ఆ అమ్మాయికి బలంగా దెబ్బలు తగిలాయి. మైకులోకి వెళ్ళిపోయింది. కంట్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లనే భర్తను చూడడం కూడా కుదరలేదు. తలకి బాగా దెబ్బ తగిలింది. అక్కడున్నవాళ్ళు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ యాక్సిడెంట్కి, ఫస్ట్ ఎయిడ్కి, అలాగే ట్రీట్మెంట్కి, వాటన్నిటికీ 4 నిమిషాల్లో అంబులెన్సో లేక హెలికాప్టరో వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించడానికి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు. అమెరికాలో ఇంత గొప్ప మెడికల్ సర్వీస్ ఉంది. వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు, కోడలు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నారు. అప్పుడు న్యూస్ చూస్తున్నారు. న్యూస్లో చూశారు. యాక్సిడెంట్ విషయం టీవీ న్యూస్లో వచ్చింది. వాళ్ళ అమ్మని, నాన్నని వాళ్ళు తీసుకెళ్లడం, ముందు స్ట్రెచ్చర్లో తీసుకెళ్లడం వాళ్ళు చూశారు. అది చూడగానే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అయ్యయ్యో, మా అమ్మకి నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని తెలుసుకుని వాళ్ళు చాలా భయపడిపోయారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నాన్న ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. నాకేం పర్వాలేదు, అమ్మకేం పెద్దగా దెబ్బలు తగలలేదు, పర్వాలేదు, నువ్వు దిగులు పడకు, దాదా భగవాన్ పేరు చెప్పు, అంతా సర్దుకుంటుంది. ఆ తర్వాత అమ్మ, నాన్న, కొడుకు, కోడలు అందరూ దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలని సంతోషంగా
చెప్తూ ఉన్నారు. అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ అక్కడ దాదాజీ కీర్తి ప్రతిష్టలు చక్కగా పనిచేశాయి. వాళ్ళు తేరుకున్నారు. దానికి దాదాజీ గారే కారణమని అన్నారు. ఇద్దరికీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చారు. అయినా కూడా వాళ్ళిద్దరూ యాక్సిడెంట్ జరిగినా కూడా మాలో ఎంత బాధ కలగలేదని చెప్పారు. ఏమైందని ఆలోచించలేదు. ఆ రోజు ఏం జరిగిందో ఆ శరీరానికి నేనే శుద్ధాత్మని. ఆత్మకి శరీరానికి టచ్ లేదు. అలాగే ఏం జరిగినా అది శరీరానికే. మరణం సంభవించినా అది శరీరానికి మాత్రమే. ఆత్మకు ఎప్పటికీ మరణమనేది ఉండదు. ఈ అవేర్నెస్ త్రూఅవుట్ యాక్సిడెంట్ సమయంలో కూడా జ్ఞానులకు ఉన్నట్టే ఉంటుందని చెబితే అది చాలా మంచిది. ఇది అనుభవం మీద తెలిసొచ్చే ఒక విషయం. దాదాజీకి 1986లో ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలా తీవ్రమైన యాక్సిడెంట్. అతను సంపూర్ణ జ్ఞానంలో ఉండిపోయారు. ఫుల్ కాన్షియస్లో ఉన్నారు. అయినా స్పృహలోనే నిలదొక్కున్నారు. అతని నోటి వెంట ఒక్క మాట కూడా రానేలేదు. ఒక పక్క రక్తం కారుతుంది. మూతికి బాగా దెబ్బ తగిలింది. తలకి కూడా బాగా దెబ్బ తగిలింది. శరీరంలో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు. మొహం బాగా వాచిపోయింది. రక్తం ఏరులా పారింది. అయినా నొప్పి అని ఒక్క మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. నాకక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది, అందువల్ల అక్కడక్కడ నొప్పిగా ఉంది అని అతను బయటికి చెప్పలేదు. కొంచెం కూడా లేదు. యాక్సిడెంట్ అప్పుడు అతన్ని ఒక కారులోంచి ఇంకో కారులోకి కూర్చోపెట్టడానికి మేము అతని చెయ్యి ఇవ్వమన్నాము. నేను అతనితోనే ఉన్నాను. ఆయన చెయ్యి ఇవ్వనన్నారు. ఎవరి హెల్పు వద్దు, నేనే వస్తానని చెప్పారు. నాకు ఏ హెల్పు వద్దన్నారు. అప్పుడు నాకు సుమారు 18 ఏళ్లు ఉంటాయనుకుంటా. ఆయన బాగా దిట్టంగా ఉండేవారు. దాదాజీ శారీరకంగా చాలా బలమైనవారు. భక్తితో ఉండేవారు. అతని దర్శనం, సందర్శనం పవిత్ర దర్శనమని చెప్పొచ్చు. మార్పనేది లేదు. ఆయన ఎటువంటి బాధ లేనట్టుగా ఉన్నారు. అతను నార్మల్గా అక్కడ స్టే చేశారు. ఆ సమయంలో అటువంటి ఒక దర్శనం నాకు ఎక్కడా దొరకదు. ఈ జ్ఞానుల విషయం ఎంతో అద్భుతమైంది. శరీరంలో నుంచి ముక్తితోనే ఉంటారు. శరీరం మీద ఆశ లేని వాళ్లనే జ్ఞానులని మనం అంటాం. ఒక సెకండ్ కూడా దేహభావన వాళ్ళు ఎరగరు. మనస, వాచ, కర్మణ సంపూర్ణమైన ముక్తి మార్గంలో పయనిస్తూ ఉంటారు. ఒక సెకండ్ కూడా దేహంతో స్నేహం చేయరు. ఎప్పుడు మీరు ఆయన మొహం చూసినా ఆ మొహంలో ఎప్పుడూ భక్తి, ముక్తి ఉట్టిపడుతూ ఉంటాయి. ముక్తి మార్గం, ముక్తికి పవిత్ర సన్మార్గం ఎప్పుడూ ఉంటారు. ఇటువంటి జ్ఞానులను దర్శిస్తే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమీ చేయకుండానే వాళ్ళు సాయపడుతూ ఉంటారు. జై సచ్చిదానంద.